బీహార్లో కులాల సమీకరణాలతో రాజకీయ వాతావరణం వేడుకుతుంటే 19% ముస్లింలు ఉన్న వారికి నాయకుడు లేరంటూ హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మైనారిటీలపై కొత్త పలివి అందుకున్నారు. బీహార్లో ఇండియా కూటమిపైకి ప్రమాద గంటికలు మోగిస్తున్నారు. బీహార్ ఎన్నికలకు నోటిఫికేషన్ మోగిన వేళ అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హై వోల్టేజ్ రాజకీయాలతో హీటెక్కుతున్న పరిస్థితులకు తాజాగా అసద్ మరో పంచి ఇచ్చారు. బీహార్లోని ప్రతి కులానికి ఒక సొంత నాయకుడున్నాడని, కానీ ముస్లింలకు మాత్రం నాయకత్వం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న బీహార్లో మైనారిటీ సమాజాన్ని తన వైపునకు తిప్పుకునేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. యాదవ్, పాస్వాన్, ఠాకూర్ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, 19% ముస్లింలకు మాత్రం రాష్ట్రంలో నాయకుడు లేడని అన్నారు. 2022 బీహార్లో కుల సర్వే ఫలితాల ప్రకారం బీహార్ మొత్తం జనాభా అయిన 13 కోట్లలో ముస్లింలు 17.7% ఉన్నారని చెప్పారు. 2020 బీహార్ ఎన్నికల్లో ఓవైసీకి చెందిన మజ్లిస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. రాజకీయంగా సున్నితమైన సీమాంచల ప్రాంతంలో 5 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన 5 మజ్లిస్ ఎమ్మెల్యేల్లో 4 ఆర్జేడీలో చేరిపోయారు. ఇప్పటికే బీహార్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన అసద్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిలో చేరడానికి సిద్ధమని ప్రకటించారు. తాను ఒక అడుగు ముందుకేసి పొత్తు కోరినప్పటికీ సానుకూల స్పందన రాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్తో ఎలాంటి పొత్తు ఉండదని ఆర్జేడీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో తాము బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అసద్ లాంటి నాయకులు తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు. బీహార్ ముస్లింలను వీలైనంతగా తన వైపునకు తిప్పుకునేందుకు అసద్ ప్రయత్నిస్తున్నారు. దేశ జనాభాను పరిగణలోకి తీసుకుని కనీసం 50 మంది ముస్లింలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలన్నారు. లోక్సభలో 50 మంది ఎంపీలుంటే ప్రధాని మోడీ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చేవారా అని అసద్ ప్రశ్నించారు. సీమాంచల గెలుపు, ఆర్జేడీలో విభేదాలు, ముస్లిం ఓట్లపై దృష్టి అన్నింటికీ మధ్య ఓవైసీ సవాళ్లు బీహార్ ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి.